హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద విపరీతంగా ట్రోలింగ్స్, విపరీతంగా నెగిటివిటీని అయితే పెడుతున్నారు. సో అది మనం చూస్తూనే ఉన్నాం, మనం కళ్ళారా చూస్తున్నాం. ఏదో ఒక విషయంలో ఈ సినిమా ఆగిపోయిందని, లేకపోతే ఇంకొక సినిమా ఆగిపోయిందని చెప్పి, లేకపోతే లుక్స్ బాగాలేదని చెప్పి, ఇలా అయిపోయారని చెప్పి, ఇలా ఉన్నారని చెప్పి, ఇదే లుక్స్ అని చెప్పి, అది అని ఇది అని ఏదో ఒక రకంగా కావాలని చెప్పి మరీ దారుణంగా ఒక వర్గం అయితే కావాలని చెప్పి దారుణంగా టార్గెట్ చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని విపరీతంగా ట్రోలింగ్, విపరీతంగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఆయన తీయబోయే మూవీ పైన కానివ్వండి, ఆయన లుక్స్ మీద కానివ్వండి, అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా సరే దారుణంగా ట్రోలింగ్స్ కి, దారుణంగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు గైస్. సో అసలు ఇదంతా సోదంతా ఎందుకు చెప్తున్నారు అయ్యా అంటే, అసలు ఇప్పుడు ఏమొచ్చింది బాధ అనుకుంటున్నారా? సో ఆ విషయంలోకి వస్తున్నాను. అదే విషయం చెప్పడానికి మీ ముందుకు అయితే రావడం జరిగింది. మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా వైడ్ గా తీసిన సినిమా RRR. ఆ తర్వాత వచ్చింది దేవరా పార్ట్ 1 అండ్ దెన్ ఆ తర్వాత వచ్చింది వార్ 2. ఈ 3 సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ గా మంచి బజ్ ని అండ్ అలాగే మంచి కలెక్షన్లు అయితే రాబట్టింది. మెయిన్ గా దేవరా పార్ట్ 1 గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 600 కోట్ల గ్రాస్ ని రాబట్టింది అబ్బా. సో ఈ సినిమాని పట్టుకొని ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై విపరీతంగా పడి ఏడుస్తున్నారు అబ్బా. సో అసలు కారణం ఏంటిది, అసలు రీజన్ ఏంటిది, ఎందుకు ఇంతగానో నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే అదంతా వదిలేండి. ఆ తర్వాత వచ్చిన వార్ 2 మీద పడి ఏడిచారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో, ఇటు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీపై కూడా సినిమా ఆగిపోయిందని చెప్పి, డైరెక్టర్ హీరో ఇద్దరు గొడవ పడ్డారని చెప్పి, సెట్ నుంచి వెళ్ళిపోయారని చెప్పి, సినిమా కొలాప్స్ అని చెప్పి, ఇక సినిమా లేదని చెప్పి 1 మంత్ బ్యాక్ ఎంత ట్రెండ్ అయింది, ఎంత సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అయింది ఈ విషయం. మనకు తెలుసా, అది మనం చూస్తున్నాం. సో సినిమా ఆల్రెడీ ఈ రోజు నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ వస్తున్న డ్రాగన్ మూవీ December 1 నుంచి RFC లో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు షూటింగ్ లో అడుగు పెట్టబోతున్నారు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సినిమా ఆగిపోయిందని చెప్పి ఎంతగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే సినిమా ఆగిందా? ఆగలేదు. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటిది అయ్యా అంటే, దేవర పార్ట్ 1 పార్ట్ 2 ఉండబోతుంది. ఈ విషయం మన అందరికి తెలిసిందే. 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు రిలీజ్ కి ముందే షూటింగ్ అప్పుడే 2 పార్ట్స్ గా వస్తుంది దేవర మూవీ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. పార్ట్ 1 రిలీజ్ అయింది, కమర్షియల్ హిట్ అయింది, 600 కోట్ల గ్రాస్ ని రాబట్టింది అండ్ అలాగే అన్ని ఇండస్ట్రీలో బ్రేక్ ఈవెన్ అయింది. సో అది మనకు తెలుసు. పార్ట్ 1 హిట్ అయింది, పార్ట్ 2 ఉండబోతుంది. ఆల్రెడీ నిర్మాతలు, హీరో కూడా పార్ట్ 2 ఉండబోతుందని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది కదా. టిల్లుస్కర్ ఈవెంట్ లో వచ్చినప్పుడు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది అబ్బా. దేవర పార్ట్ 2 లేదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, దేవర పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది కదా. స్వయంగా హీరోనే ఈవెంట్ లో పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది దేవరా అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు తీయట్లేదో కూడా చెప్పడం జరిగింది. మధ్యలో దేవరా పార్ట్ 1 అయిపోయిన తర్వాత మధ్యలో ప్రశాంత్ గారు రావడం జరిగింది. దానివల్ల చిన్న పాజ్ అయితే ఇవ్వడం జరిగింది, చిన్న బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎన్టీఆర్ నీల్ మూవీ అయిపోయిన తర్వాత దేవర పార్ట్ 2 మూవీ షూటింగ్ లోకి అడుగు పెడతాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఆ మూవీ చేస్తూ ఈ మూవీ చేయొచ్చు కదా బ్రదరు, మరి మధ్యలో వార్ 2 కూడా చేశారు కదా అని చెప్పి మీరు అడగొచ్చు. సో దానికి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. వార్ 2 నడుస్తూ ఉన్నా సరే దేవర పార్ట్ 2 మూవీ చేసేవారే, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అసలు సినిమా దేవర పార్ట్ 2 బ్రేక్ పడడానికి గల కారణం ఏదైనా ఉంది అంటే ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్. ఎందుకంటే ఆ లుక్ ఈ లుక్ అసలు టోటల్ డిఫరెంట్ అబ్బా. మనం చూస్తున్నాం కదా, ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. ఆయన లుక్ కూడా ఏ రకంగా మారిపోయారో, ఆయన బాడీ ట్రాన్స్ఫర్ కానీ మొత్తం ఆయన లుక్స్ కానీ ఏ రేంజ్ లో మారిపోయారో మనం చూసాం. ఆ లుక్ కి దేవర లుక్ అసలు ఏమైనా సంబంధం ఉందా చెప్పండి మీరే. సో ఆ లుక్ తో దేవర పార్ట్ 2 మూవీ ఎలా చేస్తారు ఆయన? సో అందువల్లనే చిన్న బ్రేక్ ఇచ్చారు అంతే. పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది అబ్బా. June 25 డ్రాగన్ మూవీ అనుకున్నట్టుగా జరిగితే June 25 రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా అనుకున్నట్టుగా జరిగితే షూటింగ్ ఆల్మోస్ట్ జూన్ లోపల కంప్లీట్ అయితే మాత్రానికి ఆల్మోస్ట్ నవంబర్ లేదా డిసెంబర్ నుంచి దేవర పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇదైతే ఫైనల్ చెప్తున్నాను కదా. కంపల్సరీగా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా దేవర పార్ట్ 2 మూవీ పట్టాలెక్కబోతుంది. ఇదైతే క్లారిటీగా క్లుప్తంగా మీకు వివరించడానికి వచ్చాను గైస్. ఖచ్చితంగా దేవర పార్ట్ 2 మూవీ ఉంది. దేవర పార్ట్ 2 సాల్వ్డ్, ఆ స్టోరీ లేదు, అయిపోయింది, ఇంతతో కొలాప్స్, ఏదో పిచ్చిగా ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు, ఏదో ఒకటి స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు కావాలని చెప్పి. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఏడుస్తున్నారు అబ్బా. పడి ఏడుస్తున్నారు. అసలు ఎందుకు అర్థం కాదు. సో ఎవరిని ఏడ్చినా సరే, ఎవరిని ఏడుపులు ఏడ్చినా సరే ఆయనది ఒరిగేది ఏం లేదు, ఆయనకి పీకేది ఏం లేదు, ఆయనది ఊడేది కూడా ఏం లేదు. సో ఎవరెన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే, ఎవరెన్ని ట్రోలింగ్ చేసినా సరే, ఎవరెన్ని ప్రచారాలు చేసినా సరే దేవర పార్ట్ 2 మూవీ ఖచ్చితంగా ఉంటుంది.
ఉంది. సో ఇదైతే ఫైనల్. సో సోషల్ మీడియా వేదికగా పిచ్చి పిచ్చి న్యూస్ మీకు దొరకకపోతే ఏదో ఒకటి స్ప్రెడ్ చేయాలి, ఏదో ఒకటి నెగిటివ్‌ని స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చినవే కానీ, ఎవరు 'దేవర పార్ట్ 2' మూవీ లేదు అని మీరు కన్‌క్లూజన్‌కి రాకండి. కంపల్సరీగా 'దేవర పార్ట్ 2' మూవీ ఉంది, ఉంటుంది. సో ఇదైతే ఫైనల్ అబ్బా. సో ఇది గైస్ ఓవరాల్‌గా. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకొస్తాను. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఓవరాల్‌గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకొస్తాను. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.